హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఆర్ఎస్ టీం ఎవరెవరిని రిటర్న్ అండ్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో అండ్ ఇషాన్ కిషన్ని ఏ టీమ్స్ ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటున్నాయో మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్లే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్రికెట్ అప్డేట్స్ మరియు క్రికెట్ ఫ్యాక్ట్స్, ఇండియా మరియు ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వస్తే, మన ఎస్ఆర్హెచ్ మోస్ట్లీ రిలీజ్ చేసే అవకాశాలున్న ప్లేయర్స్ ని చూసుకున్నట్టయితే నంబర్ 6 బైడెన్ కార్స్. ఇంగ్లాండ్ కు చెందిన ఈ పేస్ ఆల్రౌండర్ ని 1 crore పెట్టి కొన్నారు. బట్ ఈ ప్లేయర్ సీజన్ మధ్యలోనే ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడు. సో బైడెన్ కార్స్ ని అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ అతను ఉంచినా ఛాన్సెస్ రావడం చాలా కష్టం. సో అతన్ని అయితే రిలీజ్ చేసేస్తారు. నంబర్ 5 సిమర్జిత్ సింగ్. ఈ ఫాస్ట్ బౌలర్ ని మన ఎస్ఆర్ఎస్ టీం 1.5 crores పెట్టి కొన్నారు. కానీ అతను నిలకడగా బౌలింగ్ చేయలేకపోయిండు. రన్స్ కూడా చాలా లీక్ చేసేవాడు. సో సిమర్జిత్ సింగ్ ని అయితే పక్కా రిలీజ్ చేసేస్తారు. అతని ప్లేస్ లో మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ని కొనాలని చూస్తారు. అండ్ నంబర్ 4 ఆడమ్ జాంపా. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ను 2.4 crores పెట్టి కొన్నారు. అతనికి అయితే సరిగా ఛాన్సెస్ రాలేవు అండ్ వచ్చిన ఛాన్సెస్ లో వికెట్స్ తేలేకపోయిండు. స్పిన్ భాగంలో జీసన్ అన్సారీ అనే యంగ్స్టర్ కి లాస్ట్ సీజన్ చాలా ఛాన్సెస్ ఇచ్చారు అండ్ అతనైతే ఓకే, కొన్ని రన్స్ ఇచ్చినప్పటికీ వికెట్స్ కూడా తీశాడు. అండ్ ఎలాగో హైదరాబాద్ పిచ్ లో చాలా రన్స్ చూస్తూనే ఉంటాం. బౌలర్స్ రన్స్ ఇచ్చినప్పటికీ వికెట్స్ తీయడం చాలా ఇంపార్టెంట్. సో జాంపాని వదిలేసి జీసన్ అన్సారీ అనే ఒక యంగ్స్టర్ కి ఛాన్సెస్ ఇస్తారు. సో జాంపాని వదిలేసి జీసన్ అన్సారీకి ఒక బ్యాకప్ స్పిన్నర్ ని వెతుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎలాగో మన హైదరాబాద్ పిచ్ నుంచి స్పిన్నర్స్ కి ఎక్కువ హెల్ప్ అనేది ఉండదు. నెంబర్ 3 రాహుల్ చహర్ ని 3.2 crores పెట్టి కొన్నారు. బట్ అతనికి అయితే ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సో అతను అయితే రిలీజ్ చేసేస్తే మనకు 3.2 crores పర్స్ ఖాళీ అవ్వద్ది. సో ఎలాగో మనకు జీసన్ అన్సారీ లాంటి ప్లేయర్ లో బడ్జెట్ లోనే బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ ఇయర్. సో అతన్ని అయితే రిలీజ్ చేసేయాలి. నెంబర్ 2 అభినవ్ మనోహర్. ఈ ఇండియన్ ఫినిషర్ ని 3.2 crores పెట్టి కొన్నారు. బట్ అభినవ్ మనోహర్ మాత్రం ఏమాత్రం రాణించలేకపోయిండు. సో అతన్ని అయితే రిలీజ్ చేసేసి ఒక మంచి ఇండియన్ ఫినిషర్ కోసం వెతకాలి. నెంబర్ 1 మొహమ్మద్ షమీ ప్రైస్ అయితే 10 crores. బట్ షమీ అయితే లాస్ట్ సీజన్ ఏమాత్రం రాణించలేకపోయిండు అండ్ ఇంజురీస్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో షమీకి ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదా రిలీజ్ చేస్తారా అన్నది వేచి చూడాలి. నేనైతే రిలీజ్ చేస్తేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇండియాకి కూడా మ్యాచెస్ ఆడట్లేదు అండ్ పేస్ కూడా తగ్గిపోయింది. అండ్ మెయిన్ గా షమీ ప్రైస్ అయితే 10 crores. సో షమీని వదిలేస్తే మనకు 10 crores ఖాళీ అవుద్ది. సో షమీని రిలీజ్ చేసేసి ఒక మంచి ఇండియన్ పేసర్ కోసం వెతకాలన్నది నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. రిలీజ్ చేసేస్తే బెటరా లేదా ఇంకో ఛాన్స్ ఇస్తారా అన్నది. సో నేనైతే ఈ 6 ప్లేయర్స్ ని రిలీజ్ చేసేస్తారో అని అనుకుంటున్నా. సో మీరెవరెవరిని రిలీజ్ చేసేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇక ఇషాన్ కిషన్ ట్రేడ్ విషయానికి వస్తే, ఇషాన్ కిషన్ ని 3 teams ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాయి. అవే ఎంఐ, కేకేఆర్, ఆర్ఆర్. ముందుగా ఎంఐ టీం విషయానికి వస్తే, వీళ్ళైతే టోటల్ క్యాష్ డీల్ కోసం ట్రై చేస్తున్నారు. మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే తిలక్ వర్మని తీసుకొని ఇషాన్ కిషన్ ఇచ్చేయని అని అంటున్నారు. బట్ దీనికి ఎంఐ టీం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఎందుకంటే మెగా యాక్షన్ కి ముందు ఇషాన్ కిషన్ ని వద్దు అనుకునే వాళ్ళు తిలక్ వర్మని రిటైన్ చేసుకున్నారు. సో తిలక్ వర్మ అయితే ఇప్పుడు ఇండియాకి కూడా కంటిన్యూగా మ్యాచెస్ ఆడుతున్నాడు. సో అలాంటి ప్లేయర్ ని ఏ టీం కూడా ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవాలని అనుకోదు. అండ్ నెక్స్ట్ కేకేఆర్ వాళ్ళు వెంకటేష్ ని ఇచ్చేసి ఇషాన్ కిషన్ ని తీసుకుంటారు అని బయట టాక్ ఉంది. బట్ ఇదైతే ఎంతవరకు నిజమో చెప్పలేం. ఒకవేళ ఆ ట్రేడ్ అయినా కూడా ఎస్ఆర్హెచ్ కి ఏమాత్రం లాభం ఉండదు. ఎందుకంటే టాప్ 3 మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. సో ఈ ట్రేడ్ కి ఎస్ఆర్హెచ్ టీం ఒప్పుకోవద్దు కూడా అని అనుకుంటున్నా. తర్వాత విషయానికి వస్తే ఆర్ఆర్ టీం కూడా ఇషాన్ కిషన్ పట్ల చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు. సంజు శాంసన్ ఇచ్చేసి ఇషాన్ కిషన్ ని తీసుకుంటారు అని బయట రూమర్స్ అయితే వినబడుతున్నాయి. బట్ దీనికైతే ఆర్ఆర్ టీం మోస్ట్లీ ఒప్పుకోదు అని అనుకుంటానా. అఫ్ కోర్స్ సంజు శాంసన్ అయితే ఆర్ఆర్ టీం ని వదిలేస్తున్నాడు అని బయట టాక్ ఉంది. బట్ సంజుని ఇచ్చేసి ఇషాన్ కిషన్ ని తీసుకుంటారా అంటే చెప్పలేం, వేచి చూడాలి. ఇప్పటిదాకా ఇషాన్ కిషన్ ట్రేడ్ గురించి చెప్పుకున్నది వాళ్ళ ఒపీనియన్స్. అంటే ఎంఐ, కేకేఆర్, ఆర్ఆర్ టీమ్స్ వాళ్ళ ఒపీనియన్స్. బట్ ఎస్ఆర్ఎస్ టీం ఇంతకి ఇషాన్ కిషన్ ని వదులుకుంటుందా? నేనైతే రిటర్న్ చేసుకుంటారు అనుకుంటానా. ఎందుకంటే ఇషాన్ కిషన్ కోసం మన కావ్య మరన్ చాలా టైమ్స్ ట్రై చేసింది. సో ఎట్టకేలకు దొరికిండ్రు లో బడ్జెట్ లో. సో అలాంటి ఇషాన్ కిషన్ ని వదులుకుంటుందా అంటే వదలద్దు. ఇంకా ఒక సీజన్ ఛాన్స్ ఇచ్చి చూస్తే బెటర్. ఇలాగూ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఇప్పుడు బాగా రాణిస్తున్నాడు. సో ఇషాన్ కిషన్ కి ఇంకో ఛాన్స్ ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో నేనైతే ఇషాన్ కిషన్ కి ఇంకో ఛాన్స్ ఇస్తే బెటర్ అని అనుకుంటానా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రిటర్న్ అండ్ రిలీజ్ పైన నా ఒపీనియన్. సో మీరు ఎవరెవరిని రిలీజ్ చేసేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. సో మరిన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ అబౌట్ క్రికెట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.